రాష్ట్రంలో ఈరోజు చీకటి రోజులు నడుస్తూ ఉన్నాయి. ఉరవకొండ ఒక చిన్న ఊరు, ఇది మున్సిపాలిటీ కూడా కాదు. ఈ ఊళ్ళో ఈరోజు 14 మంది సిఐలు, 15 మంది ఎస్ఐలు, 200 మందికి పైగా స్పెషల్ పోలీసులు ఉరవకొండ గ్రామాన్ని ఈరోజు చుట్టుముట్టినారు. దాదాపు 28 చోట్ల బ్యారికేడ్స్ పెట్టినారు, చెక్ పోస్ట్ లాగా. నిన్నటి రోజంతా కూడా తెలుగుదేశం గ్రూపుల్లోనూ వాళ్ళ సొంత గ్రూపుల్లోనూ పోలీస్ అధికారులే నిషేధాజ్ఞలు ఉన్నాయి, రేపు ధర్నా జరగదు, ఎవరు రాకూడదు, ఎవరైనా వస్తే కేసులు పెడతామని చెప్పి పెద్ద ఎత్తున గ్రామాన ప్రచారం చేశారు. విలేజ్లో ఉన్నటువంటి గ్రామ పోలీసు ఆ ఊళ్ళో ఉన్న వైఎస్ఆర్సీపీ లీడర్స్కి అందరికి ఫోన్ చేసి రేపు ధర్నా లేదు, మీరు పోతే మీ పైన కేసులు పెడతామని చెప్పి భయపెట్టినారు. నిజంగా ఇది అత్యంత పిరికి ప్రభుత్వం. ఇది ఒక సమస్య పైన పేద వర్గాలకు సంబంధించి, వెనుకబడిన తరగతులకు సంబంధించినటువంటి వాళ్ళ భూమిని, 21 ఎకరాల భూమిని ఈరోజు సాగులోకి పోనివ్వకుండా ఆక్రమించుకొని దాన్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఈరోజు హైకోర్టు ఇంజంక్షన్ ఉంది, కలెక్టర్ ఎండార్స్మెంట్ ఉంది, సీనియర్ సివిల్ జడ్జి నుంచి కూడా ఎండార్స్మెంట్, ఇవన్నీ ఉన్నా కూడా కింది స్థాయి రెవెన్యూ అధికారుల పైన ఒత్తిడి తెచ్చి రెండవసారి తమకు అనుకూలంగా ఏదో రిపోర్ట్ తెచ్చుకున్నారు. కానీ హైయెస్ట్ కోర్టు ఈరోజు ఇంజంక్షన్ ఇచ్చి స్టేటస్ కో మెయింటైన్ చేయమన్నా కూడా ఈరోజు బోర్లు పగులుగొట్టినారు, మోటార్లు పగులుగొట్టినారు. అయినా సరే ఇది అన్యాయం అని చెప్పి మేము మాట్లాడకూడదంట. కనీసం మోటార్లు పగులుగొట్టి, పైపులు పగులుగొట్టి లక్షలాది రూపాయలు నష్టం చేసినటువంటి వాళ్లకు కేసు కూడా పెట్టరు, ఎఫ్ఐఆర్ కూడా పెట్టరు. బాధితుల పక్షానే పోలీసులంతా మాట్లాడతారు, పోలీసు అధికారులు కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధులు కానీ. ఈరోజు బాధితులకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళంతా కూడా. హైకోర్టు ఆదేశాల మేరకు పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి ఇదే భూమిలో గత సంవత్సరం పంట కోసుకోవడానికి మా వాళ్ళకి అవకాశం ఇచ్చారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వెనుకబడిన తరగతుల నాయకుడు, రాష్ట్ర డైరెక్టర్గా పనిచేసినటువంటి కురుబ కార్పొరేషన్కు గోవింద్ గారికే పోలీసుల సమక్షంలోనే పంట అంతా ఇవ్వాల్సి వచ్చింది. మళ్ళా ఒకసారి దాన్ని తిరగదోడి మళ్ళీ ఇప్పుడు సమస్య సృష్టించి ఈరోజు దానిపైన ఇది అన్యాయం, దీన్ని నిలదీస్తాం. ఇదే కాకుండా మోపిడి పంచాయతీ సర్పంచ్ మన సిద్ధార్థ, మా పార్టీలో లీడరు, చాలామంది మా పార్టీలో కమ్మ కులానికి సంబంధించిన వాళ్ళు కూడా లీడర్స్గా ఉన్నారు మా ఉరవకొండ ఏరియా. అబ్బాయి ఊళ్ళో ఉండగానే పొలంకి పోతే ఇంట్లో, సొంత కాంపౌండ్లో, సంసారం ఉండే ఇంట్లో 20 ఏండ్ల నుంచి ఉన్న నిమ్మకాయ చెట్లని పట్ట పగలే నరికించేస్తారు. కాంపౌండ్లోకి వచ్చి నరకాలంటే ఎంత ధైర్యము, ఎంత అమానుషం అది. దానిపైన కనీసం కంప్లైంట్ తీసుకునేవాడు లేడు, కంప్లైంట్ ఇచ్చేటువంటి వాడు. మరి దాంతోపాటు ఈ మధ్య గోవింద్ అని మా సర్పంచ్ ఉన్నాడు, ఈ పక్కనే కురుబ గోవింద్ అని. గోవింద్ కాదు, మన మన బోధిగవు ధనుంజయ సర్పంచ్. అది ఎన్నేళ్ల నుంచి భూమి కొన్నాడు, అది లావాదేవీలు జరుగుతూ ఉన్నాయి, అది కోర్టులో ఇంజంక్షన్, కోర్టులో ఇది వాళ్ళు ఫైట్ చేస్తూ ఉన్నారు, కోర్టులో పెండింగ్ ఉంది. వాడు ఎవడో బయట నుంచి వచ్చి వాడు దాన్ని పోలీసులంతా సహకరించి, కోర్టులో ఉన్నదానికి పోలీసులు ఎట్లా పోతారు, సర్వేయర్లు ఎట్లా పోతారు? తెలుగుదేశం పార్టీ ఆదేశిస్తే చాలు పోయినారు. వాళ్ళు అన్న మాటలు తట్టుకోలేక, పోలీసులు అన్న మాటలు, మా ధనుంజయ్ తమ్ముడు చిన్న వయసు పురుగు మందు తాగితే వాళ్ళు ఎదురుగా తాగుతూ ఉన్నా కూడా దాన్ని ఆపే ప్రయత్నం చేయలే, వాడిని హాస్పిటల్కి పంపే ప్రయత్నం చేయలే. ఆ గ్రామస్తులు వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సి వచ్చింది. అంటే ఎంత అనాగరికంగా, ఎంత అమానుషంగా ఉన్నారు. మీరేమో ఫ్రెండ్లో పోలీస్ అంటారు,
ఎక్కడుందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రామచంద్ర రెడ్డి అని మా ఎంపీపీ, మండల పార్టీ ప్రెసిడెంట్, ఎంపీపీ కాదు, పార్టీ ప్రెసిడెంట్, 60 ఏండ్ల నుంచి సాగు చేసుకుంటున్నటువంటి భూమిని వివాదం సృష్టించి దాన్ని రెవెన్యూ అధికారుల పైన ఒత్తిడి తెచ్చి అసలు అది 60 ఏండ్ల నుంచి సాగు చేస్తున్న దాన్ని రికార్డ్స్ నుంచి తొలగించేటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళు హైకోర్టు పోయి ఫైట్ చేసి తెచ్చుకోవాల్సి వచ్చి, ఏమనంటే మా ఇంటికి రమ్మంటారు. వాళ్ళ ఇంటికి ఎట్టపోతారు వైఎస్ఆర్సీపీ వాడు? ఆత్మగౌరవం ఉన్నవాడు ఎందుకు పోతాడు వాళ్ళ ఇంట్లోకి అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. ఇంకా బెలుగుప్ప ఏరియాలో ఎన్నో జరిగినాయి ఇట్లాంటివన్నీ కూడా. మరి ఇంకోటి, పాల్తూరులో వాల్మీకి కులానికి సంబంధించిన మా యూత్ వన్నూరు స్వామి ప్రెసిడెంట్, మాకు యూత్ మండల ప్రెసిడెంట్, ఆ అబ్బాయికి పొలంలోకి పోనివారు, దారి లేదు. కలెక్టర్ దగ్గర పోయినాడు, ఎస్పీ దగ్గర పోయినాడు, ఎస్పీ సానుకూలంగా స్పందించినాడు. కిందున్న పోలీసు ఆ గ్రామంలోనే టీడీపీ లీడర్లు చెప్పినట్టే చేయాలంటారు. అంటే భూములు కొనడానికి లేదు, భూములు సాగు చేసుకోవడానికి లేదు. ఇంత దౌర్జన్యం ఈరోజు చేస్తా ఉన్నారు. వాళ్ళకి హైకోర్టులు అంటే గౌరవంలా? హైకోర్టు ఏమన్నా చెప్పని మళ్ళీ కింద ఆఫీసర్ వాడు ఉద్యోగం పోయినా సరే వీళ్ళు చెప్పినట్టు చేయాల్సిందే, చేస్తున్నారు కూడా. అదేవిధంగా ఉరవకొండ నియోజకవర్గము ఈరోజు జూద కేంద్రంగా మారిపోయింది. విచ్చలవిడిగా జూదంలో డబ్బులు పోగొట్టుకొని ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి వాళ్ళ గురించి పేపర్లో అనేక వార్తలు వచ్చినాయి. పెద్ద ఎత్తున పయావుల కేశవ్ ఊరు చుట్టూ ఊరు మార్చి జూద కేంద్రాలు నడుపుతారు. ఇక్కడ ఉండబండ హెడ్ క్వార్టర్కి 10 కిలోమీటర్లు కూడా లేదు, ఉండబండలో పెద్ద ఎత్తున నడుపుతారు. మరుట్లనే గ్రామంలో ఎక్కడెక్కడి నుంచి కార్లలో, జీపుల్లో, టౌన్స్ నుంచి, బళ్ళారు నుంచి, కర్ణాటక నుంచి వచ్చి జూద గృహాలు అక్కడ నడుస్తూ ఉన్నాయి. బెల్ట్ షాపులు, ఒక 500 బెల్ట్ షాపులు ఉంటాయి నియోజకవర్గంలో. రాత్రింబవళ్ళు పనిచేస్తాయి. అన్నీ కూడా ఎంఆర్పి రేట్స్ కంటే ఎక్కువ షాపుల్లో అమ్ముతా ఉన్నారు. ఒక రకంగా దోపిడీ చేస్తూ ఉన్నారు. వీటన్నిటిపైన నిరసన తెలపకూడదు అంటారు. మేము ఒక 300-400 మందితో నిరసన కార్యక్రమం పెడతాం సార్ ఎంఆర్ఓ ఆఫీస్ ముందని చెప్పి అడిగాం. మేము లెటర్ పెట్టినాం. యాక్చువల్గా లెటర్ పెట్టకుండా మేము చేసుకోవచ్చు, ఏమి నిషేధాజ్ఞలు లేవు, చట్టాలు లేవు, 30 యాక్ట్ లేవు, మేము చేసుకోవచ్చు. కానీ మేము గౌరవప్రదంగా వాళ్ళని అడిగితే 31వ తేదీ మేము పెట్టుకుంటే ఆ రోజు వాయిదా వేసుకోమని రిక్వెస్ట్ చేసినారు. 3వ తేదీ మీరు 31 కాకుండా 1 పెట్టుకోండి, 30 పెట్టుకోండి, మీ ఇష్టం అన్నారు. మేము 3వ తేదీ పెట్టుకుంటే మళ్ళీ ఈరోజు చెయ్యనీయమంటారు. ఇంతమంది పోలీసులు ఒక చిన్న ధర్నాకి ఇంతమంది పోలీసులు పెడుతున్నారంటే ఈ ప్రభుత్వానికి నిరసన అంటే ఎంత భయపడతా ఉందో ఆలోచించండి. తప్పుడు పనులు చేసేవాడే నిరసనలకు భయపడతారు. ఈ ప్రభుత్వం అరాచకాలకి, అకృత్యాలకి, తప్పుడు పనులకు పాల్పడుతున్నారు కాబట్టి ఈరోజు ఇంత నిర్బంధాన్ని ప్రయోగిస్తారు. ఆఫ్టర్ ఆల్ ఒక నిరాహార మొన్ననే సుప్రీంకోర్టు చెప్పింది, నిరసన తెలియజేసే హక్కు ప్రతిపక్ష పార్టీలకు ఉంది. రాజ్యాంగబద్ధంగా లభించిన హక్కును నిరాకరించడానికి వీల్లేదు ఏ ప్రభుత్వానికైనా అని చెప్పి సుప్రీంకోర్టు స్వయానా చెప్పి వారం రోజులు కూడా కాల. కానీ ఈరోజు ప్రతిపక్షాన్ని నోరు నొక్కుతామంటారు, మీరు వాయిదా వేసుకోమంటారు. మేము అదే చెప్పినా పోలీస్ ఆఫీసర్స్కి, మా పార్టీని మీరు చెప్పినట్టు నడపాలా, మా పార్టీ పద్ధతుల్లో నడపాలా అని చెప్పినాం. పోలీసులు చెప్పినట్టు ఈ పార్టీని నడిపేటట్టు ఇంకెందుకు ఈ పార్టీ అనేది. ఆ కూడేరులో ఒకడు ఉన్నాడు, ఆ సిఐ ఓటర్ లిస్ట్ ఉదిరిపకొండలో చేసుకుంటాడు. ఆయన ఆ జిల్లానో ఇక్కడ ఉదిరిపకొండలో చేసుకున్నాడు అని అది ఎవడో పేపర్లో రాయిస్తే వాళ్ళని పట్టిపోయి వాళ్ళ అమ్మని, వాళ్ళ అక్కని, అందరినీ బూతులు తిడతాడని. ఏం సంబంధం ఆయనకు ఉదిరిపకొండలో ఓటర్ లిస్టు నమోదు చేయించుకోనకి పేపర్లో? అదేవిధంగా గ్రామాలకు బెదిరింపులు పాల్పడు, తాగే నీళ్లు లేవని చెప్పి ధర్నా చేస్తే వాడి మీద ఈ వెహికల్స్ ఏమంటారు, ఇవి 108 వీటిని పోయే వాటికి అడ్డం కూర్చున్నారు రోడ్లను. తాగే నీళ్లు అడిగితే 108కి అడ్డం కూర్చున్నామని చెప్పి పోలీస్ స్టేషన్లు పిలిపించి బెదిరిస్తారా? పోలీస్ స్టేషన్లు పిలిపించి మీ ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడతారా? మీరు ఒక మాట మాట్లాడతారు కానీ నీకు తెలియకుండానే వాళ్ళ మనసులో 30 తిట్లు, ఇంకా ఘోరమైన తిట్లు తిట్టుకుంటారు మిమ్మల్ని. అది అర్థం చేసుకోండి. మీరు బయటికి తిట్టొచ్చు,
వాళ్ళు లోపల ఎంత ఘోరమైన తిట్లు తిట్టుకుంటారో మీకు అర్థమవుతుందా? అధికారం ఉందని చెప్పి ఏం పడితే చేస్తారా టీడీపీ వాళ్ళంతా. ఈ ఆర్థిక శాఖ మంత్రి కేశవ్ డిక్టేట్స్ మేరకే ఈ అరాచకాలు అక్రమాలు అన్ని కూడా జరుగుతున్నాయి. నేను ఒక్కటే అడుగుతున్నా వీళ్ళందరినీ, ఈ గవర్నమెంట్ 2 ఏళ్లలో పోతుంది అనుకోండి, రేపు ఎలక్షన్ వస్తాయి, ఆడ హిమాలయాలకు పోతారా? మీరంతా ఉండరా? ఊళ్ళలో ఇక్కడ జిల్లాలో ఉండరా? మీరంతా హిమాలయాలకు పోవాలని నిర్ణయించుకున్నట్టున్నారు. అందుకని ఈ అరాచకాలన్నీ చేస్తా ఉన్నారు. మేమున్నప్పుడు పోలీసులు ఉండి ఎక్కడున్నా కూడా పోయి అడగండి, ఎంత రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళం, అచ్చం చట్ట ప్రకారం ఎట్లా పని చేయించేవాళ్ళము. వాళ్ళని అడిగితే చెప్తారు. ఇప్పటికీ ఎంతో కృతజ్ఞత చూపిస్తారు వాళ్ళు. పోలీస్ అధికారాలన్నింటినీ మీరు దుర్వినియోగం చేయిస్తా ఉన్నారు వాళ్ళతో, వాళ్ళని దిగజారుస్తున్నారు పోలీసుల్ని. పోలీసు మాన్యువల్ ప్రకారం పని చేయకుండా చేస్తున్నారు మీరు. ఆ పాపం అంతా అధికార పార్టీ వాళ్ళదని చెప్పి నేను చెప్తాను. మేము ఏదైనా విమర్శిస్తే ఎవడో కార్డ్స్ ఆడిపించేవంతనో లేకపోతే దొంగసారి అమ్ముకునేవంతనో ప్రెస్ మీట్లు పెట్టిస్తారు. స్థాయి ఉన్నవాడు ఎవడు లేడా మీ పార్టీలో? మీ పార్టీలో ఒక మర్యాదకరంగా మాట్లాడేవాడు ఎవడు లేడా? బూతులు మాట్లాడే దిగజారే వాళ్ళు, బ్లాక్ టికెట్లు అమ్ముకునే నాయలతో ప్రెస్ మీట్లు పెట్టించి మాట్లాడిస్తావు నువ్వు. నేను అట్లా మాట్లాడిస్తే నిన్ను తిట్టేవాళ్ళు మా పార్టీలో చాలా మంది ఉన్నారు. ఇంకా మీ వాళ్ళకంటే బండబూతులు తిట్టేవాళ్ళు ఉన్నారు. కానీ మేము ఎప్పుడైనా మాట్లాడించినామా? మా లీడర్ ఒక్కడైనా ఎప్పుడైనా బూత్ పదం వాడినాడా ఈ నియోజకవర్గంలో? ఇప్పుడు కూడా అంతే. మీరు రేపు చేసేది వాడు ఎవడంతోనో పెట్టిస్తారు. వాడు దమ్ముడికి పనికి రానోడు, ₹1 తూగనంతో ప్రెస్ మీట్లు పెట్టిస్తారు మీరు. అందుకని వీటిని అన్నింటినీ మేము అనుమతించాం, వీటిని ఎదుర్కొంటాం. ఈరోజు లీడర్లు గోరంట్ల మాధవ్ గారిని అరెస్ట్ చేశారు. వీళ్ళందరూ ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి ఇక్కడికి రావాల్సి వచ్చింది. అడుగడుగునా నిర్బంధమే. మా శంకరనారాయణ మాజీ మంత్రిని ఈరోజు హౌస్ అరెస్ట్ చేసినారు. మేమంతా కూడా తప్పించుకొని హౌస్ అరెస్ట్లో ఆడ పండుకొని ఈడ పండుకొని ఇక్కడ చేరుకోవాల్సి వచ్చింది. ఎందుకు అంత నిర్బంధం? ఇప్పుడు ఆడేం మాట్లాడతారు? మాకంటే ఎక్కువ ఉన్నారు బయట పోలీసులు ఎక్కడ చూసినా కూడా. ఏం అవసరం ఉంది అంతా కూడా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. వీటిని మానుకోండి. మీరు చట్ట ప్రకారం పరిపాలన చేయండి. మీరు తప్పు చేస్తే అడిగే అధికారం ఉంది. మీరు ఏ సెక్షన్లు పెట్టినా మేము అధిగమిస్తాం, వస్తాం, ఫైట్ చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తాం.